గుడ్ ఫెన్సెస్ మేక్స్ గుడ్ నైబర్స్. ఎప్పుడైతే సరిహద్దులు అనేవి ప్రాపర్గా డీమార్కేట్ అయి ఉంటాయో అప్పుడు మిత్రత్వం బాగుంటుంది మన చుట్టుపక్కల దేశాలతో, ఇరుగు పొరుగు దేశాలతో. అయితే జనరల్గా ఏ దేశానికైనా నైబర్హుడ్ నుంచి ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవుద్ది. ఏ దేశానికైనా ఎక్స్పాన్షన్ అంటే నైబర్హుడ్లో ఉన్న టెరిటరీస్ మావి అని చెప్పుకోవడానికి ఏ దేశమైనా ఇష్టపడతా ఉంటుంది అనమాట. అయితే ఇండియా లాంటి పెద్ద దేశానికి కూడా ఈ కష్టాలు తప్పట్లేదు. నేపాల్ ఒక చిన్న దేశం. అయితే చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ప్రపంచ పటంలో అవి సార్వభౌమ దేశాలు. అయితే భారతదేశంలో ఉత్తరాఖండ్ అనే ఒక స్టేట్లో పితోర్గఢ్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కాలాపాని, లిపులేక్, లింపియాదురా ఇవన్నీ మన ప్రాంతాలే మొదటి నుంచి. అయితే నేపాల్ మాత్రం ఈ ప్రాంతాలు తమవే అని చెప్పి ఇంతకుముందు కూడా ప్రకటించుకుంది. నేపాల్ మ్యాపుల్లో కూడా చూపించుకుంటుంది. అప్పట్లో నేపాల్ ప్రధాని ఓలీ గారు కూడా కాలాపాని, లిపులేక్, లింపియాదురా మావే అని చెప్పి చెప్పుకున్నారు. ఇండియా దానికి ఫస్ట్ నుంచి అబ్జెక్షన్ చెప్తూనే ఉంది. రీసెంట్గా నేపాల్ మరొక స్టెప్ ముందుకేసింది. నేపాల్ వాళ్ళ యొక్క 100 రూపాయల నోటు పైన ఈ ప్రాంతాలు ముద్రించాలని చెప్పి వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ చెప్పుకుందనమాట. దీన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. మన జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఈ నేపాల్ ఈ ప్రకటన ఇలా ముద్రించడం వీటన్నిటితో గ్రౌండ్ రియాలిటీస్ మారవని, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇండియా ఒప్పుకోదని చెప్పి కూడా మనం ప్రకటించాం. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఛానల్స్ ద్వారా ఈ ఇష్యూని మనం చర్చిస్తున్నాం కదా, మధ్యలో ఇలాంటి స్టెప్స్ ఎందుకు తీసుకుంటున్నారు, ఇది సరికాదని చెప్పి కూడా మన విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు. అయితే నేపాల్ గవర్నమెంట్ తీసుకోబోతున్న ఈ స్టెప్ని చాలామంది అక్కడే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్ కానీ, నేపాల్లో అనేక ఎక్స్పర్ట్స్ కానీ ఇది అన్వైజ్ స్టెప్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. 2020లో నేపాల్ ఎప్పుడైతే మ్యాప్ చేసిందో అప్పుడు నేపాలీ ప్రజలందరూ దీన్ని కరెక్ట్ అన్నట్టు భావించారు. కానీ ఇప్పుడు మాత్రం చాలామంది నిపుణులు ఇది నేపాల్ ఓవర్ స్టెప్పింగ్ అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. నేపాల్లో కూడా 2015లో కూడా నేపాల్ కొత్త రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు ప్రపంచంలో చాలా దేశాలను కన్సల్ట్ చేసింది, కానీ భారతదేశాన్ని మాత్రం కన్సల్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో భారతదేశం నేపాల్ కొత్త రాజ్యాంగానికి అబ్జెక్షనే చెప్పింది. ముఖ్యంగా మదేశీస్, ఎవరైతే హాఫ్ ఇండియన్స్ అంటుంటాం మనం, మదేశీస్ అంటే నేపాల్లో ప్లెయిన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు అనమాట. ఇండియా నేపాల్ బార్డర్లో చాలామంది వాళ్ళకి ఇండియాతో సంబంధాలు ఉన్నాయి, ఇండియాలో పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇండియాలో రిలేటివ్స్ ఉన్నారు. సో వీళ్ళకి నేపాల్ రాజ్యాంగం సెకండరీ స్టేటస్ ఇవ్వడం సిటిజన్షిప్ పైన ఇండియా తీవ్రమైన అబ్జెక్షన్ పెట్టింది. అప్పుడు కూడా నేపాల్లో ప్రజలు, నేపాల్ గవర్నమెంట్ ఇండియా నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో కలుగజేసుకుంటుందని చెప్పి ఇండియా పైన అభిప్రాయం వ్యక్తం చేశారనమాట. కానీ ఇండియాకి ఆ టైంలో ఏది ఇంపార్టెంట్, అక్కడున్న తెరాయి రీజియన్లో ఉన్న మదేశీస్ ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క ప్రయోజనాలు కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇండియా ఆ టైంలో కొంచెం కఠినంగానే నేపాల్తో వ్యవహరించింది అనమాట. ముఖ్యంగా అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా నేపాల్ పైన బ్లాకేడ్ విధించింది. నేపాల్కి సీ యాక్సెస్ లేదు, ఇండియా పైన కానీ చైనా పైన కానీ డిపెండ్ అవ్వాలన్నమాట. నేపాల్ చైనా బలం చూసి, చైనాతో ఉన్న సంబంధాలు చూసి ఇండియా పైన ఇలా కాలు దూగుతుందా, ఈ ప్రశ్న ఇదంతా ఎపిసోడ్ చూస్తే మన మనసులో వస్తాయి. రీసెంట్గా భూటాన్ కూడా చైనాతో సీక్రెట్గా ఒక బౌండరీ అగ్రిమెంట్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిన్న దేశాలు ఇండియా పైన ఇంత స్ట్రాంగ్గా బౌండరీ విషయంలో ఉండడానికి కారణం ఏంటి? ఇదంతా చైనాను చూసుకునేనా? చైనా వీళ్ళని ప్రోత్సహిస్తుందా? ఈ ప్రశ్న కూడా చాలామంది నిపుణులు వేస్తున్నారు.